భారత ఏరోస్పేస్ రంగంలో నూతన ఆవిష్కరణలు, భవిష్యత్తు సవాళ్లపై పరిష్కార మార్గానికి హైదరాబాద్ మరోసారి వేదిక కాబోతోంది. ఏరోనాటికల్ రంగంలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్గా నిలబెట్టే లక్ష్యంతో ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ నెల 17, 18 తేదీల్లో గచ్చిబౌలిలో జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. చేంజింగ్ సినారియో ఇన్ ఏరోస్పేస్, R&D, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్టిఫికేషన్ అనే ప్రధాన అంశంగా ఈ ప్రతిష్టాత్మక సదస్సు సాగుతుంది. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఏరోస్పేస్ రంగాల్లో వస్తున్న సాంకేతిక విప్లవాలపై చర్చించేందుకు దేశ నలుమూలల నుంచి ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, విద్యావేత్తలు ఈ నేషనల్ కాన్ఫరెన్స్ కు హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశం చాలా డెవలప్డ్ కంట్రీ తర్వాత చాలా ముందుకెళ్తా ఉంది. దాంట్లో ఏరోస్పేస్ సెక్టర్ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దీంట్లో 3 మెయిన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటేమో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత సర్టిఫికేషన్. అందుకని మేము ఈ 3 ఏరియాస్ ఫోకస్ చేస్తా ఒక నేషనల్ సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. దీనికి చాలా మంది పెద్దవాళ్ళు వస్తున్నారండి. తర్వాత ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి, ఈ ఛాలెంజెస్ ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఇవన్నీ డిస్కస్ చేయడానికి మేము ఈ 2 రోజులు నేషనల్ కాన్ఫరెన్స్ ప్లాన్ చేసామండి.